ఆస్ట్రేలియన్ టీంకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే రేపు T20 వరల్డ్ కప్ జరగబోతోంది కదా. అయితే మరి T20 వరల్డ్ కప్ సంబంధించి వాళ్ళ స్క్వాడ్ మొత్తాన్ని కూడా అనౌన్స్ చేశారు. మరి స్క్వాడ్ అనౌన్స్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వాళ్ళకి స్టార్టింగ్ మ్యాచెస్లో వాళ్ళ పేసర్ జోష్ హ్యాజల్వుడ్ అయితే అవైలబుల్గా ఉండే ఛాన్స్ లేదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎందుకు భయ్యా ఏం జరిగింది అంటే అతనికి ఆల్రెడీ లెగ్ ఇంజరీ ఉంది కదా. అయితే మరి దాని నుంచి ఇప్పటికి కూడా కోలుకోలేదంట. సో మరి కోలుకోకపోయినా సరే మరి వాళ్ళ టీంలో అయితే ఇంక్లూడ్ చేశారు. సో మరి ఇంక్లూడ్ చేసినా సరే ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్లో ఆడతాడా అంటే స్టార్టింగ్ మ్యాచెస్కి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. సో మరి అతని ప్లేస్ని రీప్లేస్ చేయడానికి రిజర్వ్ ప్లేయర్కి వచ్చేసరికి సీన్ అబౌట్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి వాళ్ళ స్క్వాడ్లో కనుక ఒకసారి చూస్తే ముగ్గురు పేసర్లు, మిచెల్ స్టార్క్ ఏమో T20s నుంచి రిటైర్మెంట్ ఇచ్చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి ప్యాట్ కమిన్స్, సో అతను కూడా ఇంజురీతో బాధపడుతున్నాడు కాబట్టి అతను కూడా సెలెక్ట్ చేయలేదు ఈ T20 వరల్డ్ కప్కి. సో ఇంకో పక్కన చూస్తేనేమో జోష్ హ్యాజల్వుడ్ ఇంకా కోలుకున్నట్టయితే కనిపించట్లేదు. సో మరి దీంతో వీళ్ళ ట్రయో ఏదైతే ఉందో మెయిన్ ట్రయో మరి T20 వరల్డ్ కప్కి అయితే మరి దూరంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. సో మరి ఏదైనా సరే మరి జోష్ హ్యాజల్వుడ్ మాత్రమే మనకి మిడిల్లో జరిగేటటువంటి మ్యాచెస్ ఏవైతే ఉంటాయో సో మరి ఆ మ్యాచెస్లో మళ్ళీ ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి తెలుస్తోంది అనమాట.